హలో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరా వెళ్తున్నా హౌరా ఎక్స్ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గర రైలు నిలిపేశారు డ్రైవర్లు. రైలులో పొగలు రావడానికి గమనించిన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే పెద్ద ఎత్తున పొగలు బోగీలను కమ్మేశాయి. రైలు అయితే నెక్కొండ సమీపంలో రైల్వే స్టేషన్ మధ్య నిర్మానుష్య ప్రాంతంలో ఆగిపోయింది. రైలులో పొగలు రావడానికి గమనించిన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపివేశారు. రైలు నుంచి దిగి పరుగులు తీశారు ప్రయాణికులు. భయందలకు గురైన ప్రయాణికులైతే రైల్లో నుంచి పరుగులు తీయడంతో గందరగోళం ఏర్పడింది. రైల్లోని డ్రైవరు గార్డు పరిస్థితిని సమీక్షించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. బోగిలోని లోపాన్ని సరిచేసి రైలును పంపించి వేశారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరా వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గర రైలు నిలిపేశారు డ్రైవర్లు. రైల్లో పొగలు రావడానికి గమనించిన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే పెద్ద ఎత్తున పొగలు బోగిలను కమ్మేశాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? రైట్ వరుణ్, మొత్తానికైతే హౌరా ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులంతా ఆ భయాందోళనకు పరుగులు తీశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ట్రైన్ ఒక్కసారిగా పొగలు కుమ్ముకోవడంతో ప్రయాణికులైతే భయాందోళనకు గురైందని చెప్పుకోవచ్చు. అంటే నెక్కొండ మండలం దగ్గర సమీపంలో, అంటే వరంగల్ జిల్లా నెక్కొండ మండల సమీపంలో కూడా ఒక్కసారిగా నైతిక లోపంతో కూడా ట్రైన్ ఒక్కసారి బ్రేకులు పడటంతో కూడా మొత్తానికి ఆ పొగలు ఒక్కసారిగా ఎగిసి పడటంతో కూడా అక్కడ ప్రయాణికులైతే ట్రైన్ చైన్ లాగి మాత్రము ఆ పంటలకు పరుగులు తీసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. దానికంటే ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఆ నైతిక లోపంతోనే కూడా మంటలు రావడం జరిగింది, పొగలు రావడం జరిగింది. అట్లాగే కూడా మొత్తానికైతే ట్రైన్ ఒక్కసారిగా ఆగడంతో ఆ బ్రేక్లు పడటంతో కూడా పొగలు వచ్చాయని చెప్పి కూడా రైల్వే సంబంధించిన అధికారులతో చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ మాత్రం ఎలాంటి సంఘటన, అంటే ఎవరికి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. మొత్తానికైతే ప్రాణ నష్టం కూడా జరగలేదని చెప్పి కూడా రైల్వే అధికారులు చెప్పడం జరిగింది. మొత్తానికైతే అక్కడ ఫోర్త్ లైన్ కూడా, అంటే రైల్వే ట్రాక్ మాత్రం ఫోర్త్ లైన్ ట్రాక్ వేస్తున్నది. దక్షిణ మధ్య రైల్వేలో కూడా ఈ రైలు ట్రాక్ వేయడంతో కూడా ఇది ఒక్కసారిగా, అంటే ట్రైన్స్ అన్ని రిలీజ్ కావడంతో కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావడంతో కూడా హౌరా ఎక్స్ప్రెస్ అక్కడ టర్నింగ్ పాయింట్ వద్ద కూడా ఒక్కసారి ఆ నైతిక లోపంతో కూడా, సాంకేతిక లోపంతో కూడా అవి మొత్తానికి ఒక్కసారి బ్రేక్ పడటంతో కూడా ట్రైన్ డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో కూడా అక్కడికి చాకచక్యంగా ట్రైన్ రావడం జరిగింది. మొత్తానికైతే ప్రయాణికులు మంటలు, అంటే ఒకసారి అంటే మంటలు లేస్తాయని చెప్పి భయాందోళనకు, అంటే గతంలో కూడా కేసంద్రం దగ్గర కూడా ఒక ఇదే హౌరా ఎక్స్ప్రెస్ కూడా గౌతమి ఎక్స్ప్రెస్ గౌతమి ఎక్స్ప్రెస్ కాలి బూడిదని చెప్పి కాలి బూడిదైన నేపథ్యం అయితే ఇదే అంటే వరంగల్ జిల్లాలో నెలకొంది. అక్కడ కొంతమంది కూడా ఆ అగ్నికి అవుట్ అయిన సందర్భాలు అయితే కనపడుతుంది. నిన్నగాక మొన్న గుండ్రాటిమడుగు, అంటే మహిబాద్ జిల్లా సమీపంలో కూడా గుండ్రాటిమడుగు రైల్వే స్టేషన్ వద్ద కూడా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో కూడా ఇలాంటి సంఘటన పునరావృతం జరుగుతూ ఉన్నాయి. రోజుకు రైలు ట్రాక్, అంటే ఫోర్త్ లైన్ ట్రాక్ వేయడంతో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుందని చెప్పి కూడా రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఫోర్త్ లైన్ ఇప్పటికీ దక్షిణ మధ్య రైల్వేలో ఫోర్త్ లైన్ ఇవ్వడంతో కూడా ఇవాళ ఆ సంఘటనకు పాల్పడిందని చెప్పి కూడా రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడు అక్కడ ఆ మొత్తానికైతే పొగలను అదుపులోకి తీసుకున్న వెంటనే కూడా 10 నిమిషాల పాటు కూడా ఆ రైలు ఆగడంతో కూడా ఒకసారిగా ప్రయాణికులైతే ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి ఆ పొగలను అదుపులోకి తీసుకున్న వెంటనే ఒక 10 మినిట్స్ ఆ తర్వాత కూడా రైలు వెళ్ళడం జరిగిందని చెప్పుకోవచ్చు. Thank you, Swami, for the updates.